ఈ పగడి సమయంలో దేవుడు వాక్యం వినిన దేవుని బిడ్డలు బాగా వినండి. క్రీస్తు న్యాయపీఠములకు వచ్చినప్పుడు నిందల పొందకుండా, సిగ్గుపడకుండా, అన్ని విధములున్న బహుమానం పొందినట్టుగా నిలబడడానికి, అన్ని విధములున్న బహుమానం పొందడానికి దేవుడి సన్నిధిలో ఈ లోకములు జీవించినప్పుడు సరిగా జీవించి నీ పని బాగా చేయమని దేవుని వాక్యం పట్టుకొని నీకు బుద్ధి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు మమ్మల్ని శోధింపబడినప్పుడు ఏమి జరుగుతున్నారంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. ఏం దొరకదు? కొందరికి శోధింపబడినప్పుడు కిరీటములు నష్టం అవుతుంది. ఎవరు ప్రైజ్ లో చెప్పలేదు. దేవుడు మనకి తన బిడ్డలకి ఇవ్వబడిన 5 విధముల కిరీటం ఉంది. చాలా మంది విశ్వాసులకి కిరీటం ఏమవుతుంది? నష్టం కలుగుతుంది. నీ పని సరిగా చెయ్యలేకపోతే, ఈ లోకము నుండి నీ సరిగా జీవించలేకపోతే మీరు పొందవలసిన కిరీటాలు మీకు దొరకలేకపోతున్నారు. స్తోత్రం. చాలా విశ్వాసులకి లోకములు జీవించినప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వచ్చిన టైంలో కిరీటములు దొరకలేకపోయిన పరిస్థితి వచ్చిన అనుకో. చాలా మందికి కిరీటం ఉంది, మీకు కిరీటం లేకపోతే ఎలాగ పరిస్థితి వస్తానండి? సిగ్గు వస్తుందా? సిగ్గు కనబడుతుందా? నింద కనబడుతుంది కదా. మీకు మాత్రం కిరీటం లేదా అనుకో, మిగిలిన వారికి అందరికీ కిరీటం ఉంది. మీకు మాత్రం కిరీటం లేకపోతే ఏ స్థితి? సిగ్గు. అందరూ నీకు అడుగుతున్నారు, ఏటమ్మా నీకు కిరీటం దొరకలేదా? 10 మనిషిని అడిగితే చాలు, మనల్ని సగం అందరూ చచ్చిపోతారు అన్నమాట. అందుకని నీకు ఉన్న కిరీటం నీ ఏం చెయ్యకూడదు, పోగొట్టకూడదు. ఆ కిరీటము పొందడానికి లోకములు జీవించినప్పుడు సరిగా జీవించి నీ పని బాగా చెయ్యమని దేవుడు వాక్యములు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకేమవుతున్నారు చూడండి. మత్తయి సువార్తలకి శోధింపబడినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. ఏంటండి అల్పుడంటే? హలో, ఇక్కడ చాలా మంది భయంకర పెద్దవాడుగా కనిపిస్తుంది. భూలోకములు చూసినప్పుడు చాలా మంది సేవకుడు దేవుని బిడ్డలు పెద్దడుగా మనిషి పెద్దడుగా కనిపిస్తుంది. కానీ పరలోకములకు వెళ్ళినప్పుడు ఎలాగవుతున్నారండి? అల్పుడు.
వాక్యం ఒకసారి కూడా చదవండి మీరు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయు బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలు మీరి నీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ఆజ్ఞలు అలాగా నేర్పించలేని వాడు. అవును కదా? ఏడు నీకు అర్థమైంది? ఆ వాక్యం సరిగా అర్థమైన తర్వాత ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానినైనను మీరి మనుషులకు అలాగు చేయు బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. తర్వాత అయితే వాటిని గైకొని వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. సరి అయిన బోధించిన వాడు పరలోక రాజ్యములో, గొప్పవాడు అనబడును. సరిగా బోధించలేని వాడు ఏమవుతుంది? అల్పులు. అల్పుడు అనబడును. ఇప్పుడు కొందరికి ఎలాగండి కొందరు అన్ని సరిగా నేర్పించరు. బోధ లేదు. సరి అయిన నేర్పించినట్టు అనుకో, సంఘములకి మనిషి రారు. మనిషి రాడు. అందుకే సరి అయిన బోధించను. బోధించలేను కాబట్టి సంఘలోనికి గుమ్ములు మనుషులుగా వస్తాం. మనుషులు చూపినట్టుగా సంఘం కనబడుతున్నది, కానీ పరలోకం వెళ్ళినప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. ఆ వ్యక్తి అల్పులై. అల్పులై కనబడుతుంది. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని శోధింపబడినప్పుడు, అగ్నితోని శోధింపబడినప్పుడు నీ అల్పుడుగా కనబడకుండా గొప్పవాడుగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ గొప్పవాడు ఉన్నారు, ఇక్కడ గొప్పవాడు ఉన్నారు. ఇక్కడ భూమిలో పెద్ద ఎక్కువ మందులు గొప్పవాడు, భూమిలో ఎక్కువ మందులు అల్పుడు. అదే విధంగా పరలోక రాజ్యములు కూడా ఇక్కడ చిన్నవాడుగా కనిపించి హలో గొప్పవాడుగా. స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, లాజరు భూమిలో జీవించినప్పుడు కుక్కలు వచ్చి నక్కారు. కుక్కలు వచ్చి ఏం చేశారు? ఆయన శరీరములు ఉన్న వ్రణములన్నీ ఏం చేశారు? ఆయన శరీరములు ఉన్న పున్నన్ని కుక్క వచ్చి నక్కారు. చనిపోయినప్పుడు ఎక్కడ కూర్చున్నారండి? పరలోకములు దేవుని అబ్రహాము రొమ్ములు కూర్చున్నారు. స్తోత్రం. హల్లెలూయా. భూమిలో ఆ వ్యక్తి అల్పుడే, పరలోకములో ఆ వ్యక్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పున్నానని నేను అనుకున్నా. ఈ పగడి సమయంలో ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలకి నేను చెప్పుతున్న మాట ఏంటంటే, దైవదాసుని నీకు నేర్పించిన చిన్నదైన పెద్దయిన వాక్యం అనగా పట్టుకొని జీవించు. అలాగా నీ జీవించుంటే, ఆ బోధమని నీ జీవించుంటే పరలోకముని నీ గొప్పవాడు. ఆ మాట సరిగా అయిన రీతిగా జీవించలేకపోతే నీ అల్పుడుగా మారిపోతుంది. ఈ పగలి సమయంలో దేవుని బిడ్డలు ఏం చేయాలి? శోధింపబడినప్పుడు ఎలాగా ఉన్నారని చూడండి. ఇంకా 5వ విషయం కూడా చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. నాయందు నాకు ఏ దోషము కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడును. చదవండి. అవును. ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను
కొందరికి మెప్పు కలిగినప్పుడు కొందరికి ఏమో కలుగుతుంది. కొందరికి మెప్పు కలుగుతున్నది, కొందరు ఏమవుతున్నారు? మెప్పు కలుగుతుంది, కొందరు తగ్గింపబడుతుంది. అర్థమైందా లేదా నాకు తెలియదు. కొందరు ఏమవుతున్నది? దేవుడు మమ్మను శోధింపబడినప్పుడు మెప్పుబడుతుంది. కొందరు ఏమవుతుంది? తగ్గింపబడుతుంది. స్తోత్రం. ఈ పగలి సమయంలో నేను చెప్పిన మాట, అగ్నితోని శోధింపబడినప్పుడు కొందరికి నష్టం కలుగుతుంది, కొందరు సిగ్గుతోని వస్తుంది, కొందరికి కిరీటం నష్టం అవుతుంది, కొందరు అల్పులుగా మారిపోతుంది, కొందరు తగ్గింపబడుతుంది. స్తోత్రం. దేవుడు మమ్మల్ని శోధింపబడినప్పుడు కొందరు విశ్వాసి లోటు వంటి విశ్వాసిగా ఉండొచ్చు. కొందరు ఎలాంటి విశ్వాసిగా ఉండొచ్చు అండి? లోతుకి ఏం జరిగింది? ఏమో అదా లోతుకేం కలిగి భార్య పోయింది, ఆస్తి పోయింది, తానే మాత్రం రక్షింపబడింది. స్తోత్రం. ఆయన భూమిని జీవించినప్పుడు చేసిన పని అన్ని ఏమైంది? పిల్లలు పోయింది, భార్య పోయింది, ఆస్తి పోయింది, ఆయన మాత్రం. అలగాండి కొందరు ఉన్నారు, అలగాండి కొంతమంది విశ్వాసులు పరలోకం ఉన్నది. స్తోత్రం చెప్పలే. భర్త పోయింది, పిల్లలు పోయింది, ఈ అమ్మ మాత్రం ఎక్కడికి వస్తాం? ఇది చెప్పినప్పుడు నీకు భయం ఏం పుట్టలేదా అని నేను కనుక్కలేదు. అయ్యో, ఈ భూమిని జీవించినప్పుడు మీ చెయ్యిన పనిలు బాగా వినండి. స్తోత్రం కలిగిన గాక. కొందరు లోటు వంటి తయారావిన కొందరు విశ్వాసులు ఉన్నాం. రెండు, యేసయ్య తోడుగా చనిపోయిన ఇద్దరు దొంగల మధ్యలో ఒక్క దొంగ రక్షింపబడినట్టుగా కొందరు విశ్వాసులు ఉన్నాం. ఆ దొంగ రక్షింపబడేరు, కానీ యేసయ్య కొరకు ఏ పని చేయలే. పరలోకములు ప్రతిఫలము, పరలోకములు బహుమానం పొందలేని యొక్క వ్యక్తి ఇప్పుడున్నది. అది ఎవరు? ఆ దొంగ. స్తోత్రం. అలాగంటి కొంతమంది విశ్వాసం కూడా పరలోకములు ఉండొచ్చు. స్తోత్రం. ఏమి ప్రతిఫల దొరకకుండా. స్తోత్రం చెప్పలే. దేవుడు న్యాయపీఠం దగ్గరికి నీ వచ్చినప్పుడు నీకు దొరకవలసిన కొన్ని బహుమానం ఉంది, అది మీరు పొందాలి. లోటు వలన మారిపోకూడదు, రెండు దొంగ వలనకు మారిపోకూడదు, కొందరు పౌలు వలన మారిపోతుంది. పౌలు దేవుని కొరకు సేవ చేసి చివరికి కడముట్టించారు. కడముట్టించినప్పుడు ఆయన మెడ ఏమైంది? కోయబడింది. దేవుని కోసం నిలబడి విశ్వాసము కాపాడారు. స్తోత్రం. విశ్వాసం కాపాడారు. తుదక్కేం చేశారు? కడా హలో చనిపోయిన మునుముకి ఆయనకి దొరికిన విశ్వాసం అని అందం వరకు ఏం చేశారు? కాపాడుకొని చివరికి ఏమైంది? మెడ కోయనబడినప్పుడు కూడా ఆయన చెప్పారు, నేనేం చేయను, పరిగెట్టారు. స్తోత్రం కలిగిన గాక. ఇలాంటి చాలా మంది విశ్వాసి పౌలు వలన మారిపోతుంది.
దొరికిన విశ్వాసం కాపాడుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరి విశ్వాసం ఏం చెయ్యను. విశ్వాసము లోకములు జీవించినప్పుడు విశ్వాసము అల్పము మేలు కొరకు విశ్వాసం ఏం చేశాను, పోగొట్టుకున్నావు. అల్ప లాభం కోసం ఏం చేసినస్తే నీ పొందిన విశ్వాసం విడిచిపట్టి ఆ మేలు కొరకు నీ పరిగెట్టుతున్నారు. కానీ ఈ పగడి సమయంలో ఒక్క విషయం తెలుసుకో, పౌలు గారు చెప్పుతున్నారు, నేను విశ్వాసం కడముట్టించారు. స్తోత్రం కలిగినగాక. అందుకని మీరు విశ్వాసం అందం వరకేం చేయాలి, కాపాడుకో. స్తోత్రం. అంటే పౌలు వలన కొందరు మంది విశ్వాసులు అక్కడ ఉన్నారు. నేను 3 విధుల విశ్వాసుల గురించి చెప్పారు. శోధింపబడినప్పుడు ఒకటి లోతు వలన కొందరు మంది విశ్వాసి తానే మాత్రం రక్షింపబడుతుంది. ఇంకా కొందరు రక్షణ పొందిన దొంగ వలన కొంతమంది విశ్వాసులు. ఇంకా కొందరు ఏమవుతున్నారండి, పౌలు వలన వండి కొంతమంది విశ్వాసులు అక్కడ ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం నేర్చుకున్నారంటే మొదటి మన పని దేవుడు శోధింపబడుతుంది. ఇంకా 2 దేవుడు చెయ్యమని చూడండి. మత్తయి సువార్తలకి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35-36 వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదక ఈ వాక్యం చెప్పినప్పుడు మీకు చాలా నొప్పి వస్తుంది. అప్పుడు చెప్తుంటారు, అయ్యారు నాకే చెప్పిందండి, అది నీకు కాదండి. మనం అందరూ మనుషుడు చెప్పిన మనుషులు పలికిన ప్రతి పలికికేముంది, లెక్క అప్పగించాలి. 36వ వాక్యం ఒకసారి కూడా చదవండి. ప్రతి మాటకి న్యాయపీఠం ఎదుట నువ్వు చెప్పిన ప్రతి మాటకి ఏముంది, లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం. దేవుని రక్షింపబడినవాడు, మారు మనసు పొందినవాడు ఈ లోకముని జీవించినప్పుడు ప్రతి మాటకి ప్రతి పలకకి ఏముంది, లెక్క ఉంది. స్తోత్రం. హలో, ఒక మనుషుడు ఒక భాష చెప్పాలంటే ఎన్ని పదాలు తెలియాలి? దాదాపు ఎవరు నాకు తెలిసినది సరియో కరెక్ట్ అంటే తెలియదు అండి. దాదాపుగా 3,000 పదాలు తెలియాలి. 3,000 పదాలు తెలిసి మాత్రమే ఆయన ఒక భాష మాట్లాడుతున్నారు. స్తోత్రం. ఈ లోకములో జీవించినప్పుడు 3,000 పదాలు తెలిసి ఉంటే ఒక భాష మాట్లాడొచ్చు. కానీ నీ చెప్పిన ప్రతి మాటకి క్రీస్తు న్యాయపీఠం ఎదుట అంటే ఒక్కొక్క మాటకి లెక్కే ఉంది. స్తోత్రం చెప్పలే.
నీ ఎక్కడ ఎలాగ పలికారో, ఎక్కడ ఏం మాట్లాడిందో దాని అన్నిటి ఒక్క దినములు దేవుడు సన్నిధిలో, దేవుడు సన్నిధిలో లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం. అందుకే అంటే ఒక వాక్యం మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యం కూడా చదవండి. భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా, మరి చాలు. హలో, అర్థమైందా లేదా నాకు తెలియదు. ఎవరు మాట్లాడినది? దేవుని కొరకు భయభక్తి కలిగవాడు మాట్లాడినది దేవుడు. హలో హలో, నీ చెవి చిన్నదే, నా యేసయ్య చెవి పెద్దదే. ఎంతమందులు విశ్వాసిని లోకములు ఏమేమో మాట్లాడుతున్నారో, సర్వజ్ఞాని అయిన పరదేవుడు నీ మాట అన్ని ఆమె స్తోత్రం స్తోత్రం. మనము అనుకున్నారంటే మాట ఎవరు వినలేని అనుకున్నారు, కానీ మనం చెప్తున్నారు ఈ మాట ఎవరు వినకూడదని చెప్తున్నారు, కానీ దేవుడు ఏం చేసుకున్నారు? ప్రతి మాట దేవుడు ఆలకిస్తున్నారు. ఎందుకనకంటే ఆలకించుతున్నారంటే దేవుడు భయభక్తి కలిగిన వాడు మాట్లాడినది దేవుడు వింటున్నారు వింటున్నారు వింటున్నారు. ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన దేవుడు బిడ్డలారా, నీ ప్రతి మాట ఆలకించిన ఒక్క దేవుడు పరలోకములు ఉన్న గనుక నేను దేవునికి స్తోత్రం చెప్తున్నా. దాని తోడుగా ఈ వాక్యం తోడుగా ఒక్క వాక్యం కూడా చదవాలి. ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము 3వ వాక్యం. ఎస్ రెండు నుండి చదవమ్మా, 2 నుండి చదవండి అమ్మా, 2 నుండి. హల్లెలూయా. నీ మాట ఎలాగ ఉండాలి? కాచుకో. మాట ఏం చేయాలి? కొందరు అనుకున్నారంటే ఎన్ని మాట్లాడుతుండో కొందరు నోరు తెరవరు. అప్పుడు ఆడ అనుకున్నారంటే నా మాటకి ఆడి జవాబు ఇవ్వలేని అనుకున్నారు. యేసయ్యకి అలాగా అడిగారు కదా. యేసయ్యకి తీర్పు తీర్చినప్పుడు రాజులు అడిగారు, నీ ఎందుకు మాట్లాడలేదు? మీరు నేను కొన్ని సమయములు నోరు తెరవకుండా మూయబడుతున్నారు. మాట్లాడడానికి తెలియలేదు అనుకున్నారు. మాట్లాడడానికి సరిగా తెలుసు, కానీ ఈ మాట్లాడినవన్నీ దేవుడు వినుతున్నారు కనుక మన సైలెంట్ గా ఉండినప్పుడు ఆడు వైలెంట్ గా మారుతున్నది. ఈ మాట్లాడిన వాడు వైలెంట్ గా మారినప్పుడు మనమేమవుతున్నారు? భయపడి మౌనము దీక్షించుతున్నారు. స్తోత్రం. ఈ పగడి సమయంలో దేవుని బిడ్డలారా, నీ మాట తగ్గించుకో. గడగడ 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 మాట్లాడకూడదు. నీ చెప్పిన ప్రతి మాటకేముంది?
క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పుకోవాలి. అప్ప చెప్పుకోవాలి. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పళ్ళు కొట్టండి. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. నేను మీకు చెప్పిన ఏమనగా విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయము కొండల మీద కూర్చి దేవుడు ప్రకటించిన మాట. అదెవరికి? తన శిష్యులకి, తన తోడుగా వచ్చిన ప్రజలకి చెప్పిన మాట. స్తోత్రం. ఏంటి చెప్పింది యేసయ్య? 5వ అధ్యాయం 22 ఒక్కసారి కూడా చదవండి. 5వ అధ్యాయం 22వ వాక్యం. నీ సహోదరుని మీద. అప్పుడు మీరు అనుకున్నారంటే సహోదరికి చెప్తే పర్లేదా? కాదు. సహోదరుడు ఎక్కడ ఉండో అని కింద ఎవరున్నారు? దాని తోడుగా సహోదరి ఉన్నా. హలో, యేసు ప్రభు రొట్టె పంచి పట్టినప్పుడు 5,000 పురుషుడు గురించి రాయబడి ఉంది. అక్కడ స్త్రీ లేదు అనుకున్నారా? అది అండర్స్టూడ్ అండి. ఎక్కడ పురుషుడైనా చెప్పుతున్నారో అక్కడ ఎవడు కూడా ఉన్నా స్త్రీలు ఉన్నారు. అది తెలుసుకొని ఆ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 22వ వాక్యం. నేను మీతో చెప్పిన ఏమనగా తన సహోదరి మీద ప్రతివాడు ఏమవుతున్నది? విమర్శనం. తీర్పు. విమర్శనం అంటే తీర్పు. తర్వాత అందుకని మాట అన్ని తగ్గించుకో. నీ లూకా సువార్త చూడండి 12వ అధ్యాయం 3వ వాక్యం. 12:3. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. స్తోత్రం చెప్పొచ్చు కదా. ఏటి అయిన భావార్థం చెప్పండి. ఒకసారి వాక్యం చదవండి. మీరు చీకటిలోని మాట్లాడినది హల్లెలూయా. చీకటిలో మాట్లాడిన కొన్ని మాట వెలుగులోనికి వినబడినట్టుగా దేవుడు వాక్యం చెప్పినప్పుడు ఈ పగడి సమయంలో వాక్యం వినిన దేవుడు వినరారు. మీరు చీకటిలో ఏమే మాట్లాడిందో వెలుగులో వినబడతాయి. రెండు మీరు గదిలోని నుండి చెవిలోని చెప్పుకున్నది మెట్ల మీద ఏమవుతుంది? అదేంటి మెట్ల మీద చాటింపబడుతున్నారండి? అర్థమైందా? మేడ పైన వినబడుతుంది. కనబడుతుంది కాదు, వినబడుతుంది. స్తోత్రం. ఏది? నీ మాట మేడ పైన వినబడుతుంది.
నీ చీకటిని చెప్పిన మాట వెలుగులోనికి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆరాధనకి పాలు పొందిన దేవుడు బిడ్డలకి చెప్పిన మాట ఏంటంటే క్రీస్తు నాయమీడం ఎదుట హల్లెలూయా. నీ మాటకి లెక్క అప్పచెప్పుకోవాలి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పారండి, మొదటి నీ పని చేయని పని అప్పక చెప్పాలి. 2 నీ మాట దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అప్ప చెప్పాలి. ఒక మాట కూడా చెప్పి నేను ముగిస్తానండి. ప్రసంగి పుస్తకము 12వ అధ్యాయం 14వ వాక్యం. ప్రసంగి పుస్తకము 12వ అధ్యాయము 14. ఏటండి మీకు అర్థమైందో ఏదో నాకు తెలియదు. అది రూఢమైనది అంటే గూఢమైనది అండి. గూఢమైనది రహస్యం. అవును కదా, సీక్రెట్. అవును కదా. హలో, గూఢమైనది అంటే ఆయన అర్థము మనకందరికి తెలిసినట్టుగా చెప్తే దేవుడు బిడ్డలు ప్రతి రహస్యములు బయటికి వస్తాయి. ఎంతమందికి అర్థమవుతున్నది అంటే అందుకని దేవుడు బిడ్డలు ఎలాగ జీవించాలి? నీకు రహస్యం లేదు, నీకు ఉన్నదన్నీ నీకు బైబిల్ ఉండినట్టుగా జీవించాలి. రహస్యం ఉండకూడదు. ఎందుకంటే రహస్యము చైచి, రహస్యము ఒక్క దినము బయటకు. పాస్టర్కి తెలియలేని కొన్ని విషయము విశ్వాసీన రహస్య జీవితం దేవుడు బయలుపరుస్తుంది ఒక్కరోజు. పాస్టర్ రహస్యము కొందరికి తెలియలేదు, ఆ రోజు దేవుడు బయలుపరుస్తుంది. పిల్లల రహస్యము తల్లి తండ్రికి తెలియదు, ఆ దినములు అది బయటికి వస్తుంది. చర్చికి వచ్చినప్పుడు మంచి విశ్వాసిగా కనబడుతుంది, కానీ విమర్శ దినములు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ రహస్యం అక్కడ రహస్యం ఉండరు. అక్కడ అన్ని ఏమవుతుంది? స్తోత్రం. స్తోత్రం. లూకాసు సువార్త కూడా చూడండి, 2వ అధ్యాయం. లూకాసు సువార్త 12:2. ఏంటి అర్థమైందా? మరుగైన ఏదియు హలో, మరుగైన ఏదియు హలో హలో ఈ పగడి సమయంలో నేను చెప్పిన మాట సరిగా వినండి. మరుగైనది అన్ని బయలుపరిచిన ఒక దినం ఉంది. మరుగైనది దాచిపట్టినదన్నీ బయటికి వచ్చిన ఒక రోజు. చాలా మందికి చంపారు, చాలా మందికి హత్య చేశారు. ఇదన్నీ ఎవరికి తెలియలేదు, అది దాచబట్టింది. కానీ ఒక్క దినములు విమర్శ దినములు దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసుకున్నారండి? మరుగైనది అది ఎక్కడికి తీసుకొని వస్తుంది? వెలుపలకి తీసుకొని వస్తుంది. మరుగైనది ఇంకా 2 రహస్యమైనది ఏదియో బయటికి వస్తుంది, దాచిపట్టినది బయటికి వస్తుంది, రహస్యములు బయటికి వస్తుంది. ఎంత మందికి ఇది అర్థమైందండి నాకు తెలియదు. ఈ రాత్రి పగటి సమయం ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలారా, నీ హృదయములో నీకు ఎవరు తెలియకుండా దాచపట్టిన ఒక దినములు బయటికి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆఖాన్ అంటే ఇస్రాయేలీకి ఒక విశ్వాసి అయిన ఆఖాన్ ఏమంటే యెరిహోవిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ నుండి మంచి బట్టలు బంగారములు తీసుకొని ఇంటి ఆయన కూడార లోపల మట్టి తవ్వి అక్కడ దాచిపెట్టారు. ఈ దొంగలాడిన సొమ్ము ఇంటి లోపలలో దాచిపెట్టినది ఆఖాను దేవునికి తప్ప ఎవరికి తెలియలేదు. నేను ఇప్పుడు చెప్పిన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం విషయం చదివి అది అన్ని చదివించి వినిపించడానికి టైం కుదరలేదు, అందుకని చెప్పుకొని వెళ్తున్నాను. దేవుడు చెప్పింది ఇశ్రాయేలీల మధ్యలో పాపం చేసింది. అప్పుడు యోషువ గారు దేవుడి సన్నిధిలో ఏమండి సాగిలప్పటి ప్రార్థన చేశారు, దేవా ఎవరు చేసింది నాకు చెప్పుమయ్యా అని దేవుడు అడిగారు. దేవుడు మోసే అడిగారు, యోషువ అడిగారు, దేవా ఎవరు చేశారు అయ్యా చెప్పయ్యా అని చెప్పినప్పుడు ఏమందంటే మీరందరూ ఏం చేయాలి, నీ కులములకి ఏమయ్యాలి, చీటయ్యమని చెప్పారు. అలాగా చీటేసినప్పుడు ఎవరికి దొరికింది, ఆఖానికి దొరికింది. స్తోత్రం చెప్పండి. ఆ కాలం చీటు, కానీ క్రీస్తు న్యాయపీఠములు చీటు కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు సన్నిధిలో మనుషుడు ఎక్కడ వెళ్ళి దాగడానికి లేదు. 139 కీర్తనములు చదివితే అక్కడ దావీదు మహారాజుడు చెప్పిన మాట మీరు ఆలకిస్తే మీకు కొన్ని విషయములు అర్థమవునట్టుగా అక్కడ రాయబడిన 139 కీర్తనములు దావీదు మహారాజుడు చెప్పుతున్న మాట మీరు వినండి. 10 నుండి చదవండి, 9 నుండి చదవండి, 8 నుండి చదవండి, 8 నుండి చదవండి. అన్నా నేను ఆకాశం ఎక్కిన కానీ నీ అక్కడ ఉన్నావు. తర్వాత నా పాదాల మీద వెళ్తున్నా కానీ నీ అక్కడ ఉన్నాం. తర్వాత ఎక్కడికి వెళ్తాడు అక్కడే కూడా దేవుడు ఉంటాడట. దేవుడు లేని చోట చెప్పొచ్చండి, దేవుడు లేని చోట ఎక్కడ, దేవుడు లేని చోట ఎక్కడ. చాలమ్మా చాలు చాలు చాలు, అది మొత్తం చదవ అక్కర్లేదు, మీరు మరి తర్వాత ఇవ్వండి. దేవుడు లేని చోట చెప్పండి. దేవుడు లేని చోట దుష్టుడి హృదయం అండి. దేవుడు లేని చోట ఎక్కడండి, దుష్టుడి హృదయం. నీ ఎక్కడికి వెళ్తే అక్కడే దేవునికి స్తోత్రం. ఇని ఒక వాక్యం కూడా చదవండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. హలో, హృదయములోనున్న ఆలోచన అంటే రహస్యమని చెప్పండి. ఎవరికి తెలియలేకుండా హృదయములు దాచిపెట్టిన కొన్ని రహస్యం నీ హృదయములు దాచిపెట్టిన కొన్ని రహస్యం ఉంది కదా, ఎవరికి చెప్పలేకుండా. భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, సంఘ కాపారికి తెలియదు, తల్లికి తెలియదు, తండ్రికి తెలియలేదు. నీ హృదయములో దాచబడిన కొన్ని విషయం ఉంది. ఆ దినములంతా అన్ని బయటికి వస్తుందరా నైనా.
నీ రహస్యమన్నీ ఎక్కడ దాచి పట్టిదో అదన్నీ బయటికి వస్తుంది. స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట మర్చిపోవడం. నీ పనికి తీర్పుంది, నీ చెయ్యిన పనికి తీర్పుంది. 2 నీ మాటకి తీర్పుంది. స్తోత్రం. 3 నీ రహస్యములకి బయలుపరుస్తున్నావు. దాచబడిన రహస్యము, చెవిలు మాట్లాడిన రహస్యము, హృదయ లోపల దాచబడిన రహస్యములు కూడా ఒక్క దినములు బయటికి వస్తుంది. స్తోత్రం. అవును కదా. పాస్టర్ గారికి తెలియకుండా ఏమేమి చెప్పారో ఏమేమో చేశారో అదన్నీ బయటకు వస్తుంది. అందుకే దేవుని పిల్లలు జీవితమే ఎలాగా ఉండాలంటే ఒక పుస్తకం వలన ఉండాలి. ఎవరికి వచ్చి చూడగలుగుతుంది. అలాంటి జీవితం జీవించడానికి ప్రయత్నించండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి వ్యక్తి లెక్క అప్పక చెప్పాలి. నీ పని, నీ మాట, నీ రహస్యములకి అప్ప చెప్పాలి. స్తోత్రం. అందుకని నీ హృదయములు ఏదైనా రహస్యములు దాచపట్టి ఉంటే ఇప్పుడు గుడ్ బై చెప్పండి. గుడ్ బై చెప్పండి. దాచబడిన విషయమని దేవునికి చెప్పండి. అయ్యా, ఇప్పుడు వరకు నా దాచబడిన కొన్ని విషయం ఉంది. నాకు భూమిలో ఉన్న నరుడికి ఎవరికి తెలియలేదు, కానీ మీకు అన్ని ఎరిగిన దేవుడు, నీ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, నీకు అన్ని ఎరిగి ఉన్న కాబట్టి నా హృదయములు దాచబడినదన్నీ ఈ రోజు యేసు నామములో అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయిన దాకా చెప్పండి. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి నిలబడినప్పుడు రహస్యం బయటికి వస్తుంది. స్తోత్రం. చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా రహస్యం దాచబడుతుంది. దైవదాసుడే అన్ని చెప్పరు. అందరికి అన్ని చెప్పకూడదండి. చెప్తే కంబ అవుతుంది. అందరికి ఏదైనా రహస్యం చెప్పను అనుకో, ఊరు అంతా చెప్పి తిరుగుతుంది. కానీ రహస్యం దాచపడడానికి మనసు ఉన్నవాడికి చెప్పండి. అలాగని మనసు ఉన్నవాడు యేసయ్య తప్ప ఎవడు లేదు. నీ రహస్యాలు అన్ని దాచపట్టడానికి మనసు కలిగి చెందినవాడు యేసయ్య. ఆయనకి చెప్పండి. స్తోత్రం. ఆయనకి చెప్తుంటే, ఆయనకి చెప్పుకుంటే మీ జీవితాలు దీపబడినట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారు. స్తోత్రం. ఈ రాత్రి, ఈ ఆదివారములు ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలకి చెప్పబడిన మాట ఈరోజు నేను చెప్పినది 3 విషయాలు చెప్పారు. 1, మనుషులు చేయన పని. కొందరు పని చేస్తున్నారు వెండి వెంగారము వెలవలేని రాళ్ళతోని కొన్నిలో పని చేసుకున్నారు. కొందరు కర్ర, కొయ్యకాల, గట్టి అలాగే వీళ్ళు పని చేస్తున్నారు. అగ్నితోని శోధింపబడినప్పుడు కొందరికి నష్టం కలుగుతుంది. కొందరు ఏమవుతున్నారు? నష్టం కలుగుతున్నాం. కొందరు సిగ్గుపడుతాం, కొందరు నిందలు పడిపోతుందా. అలాగంటి జీవితం రాకడానికి దేవుడు ఈ వాక్యం నీకు అందించినది. దేవుడు ఈ వాక్యం నీకు చెప్పిన కారణం ఏమంటే, దేవుడి న్యాయపీఠం ఎదుట దేవుని బిడ్డలందరూ నిలబడినప్పుడు సిగ్గుపడకుండా, నింద పడకుండా, మంచి దాసుడుగా నిన్ను పిలవబడడానికి, నీ జీవితం సరిపరచడానికి ఈ పగటి సమయంలో ఈ వాక్యం చెప్తున్నా. వాక్యం వినినవాడు, వాక్యం చెప్పినవాడు కూడా సిద్ధపడండి. ఒకసారి కూడా అదే మాట నేను చెప్తున్నారు. వాక్యం వినినవాడు, వాక్యం చెప్పిన వారు కూడా
ఈ వాక్యం వినినప్పుడు సిద్ధపరచండి. మనమందరం కన్ను మూసుకోండి, కన్ను మూసుకోండి. 1 మినిట్ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. కన్ను మూసుకునే ప్రార్థన. శోధింపబడండి. దేవా, దేవా, నా పని ఎలాగ ఉన్నాం దేవా, నా మాట తగ్గించాలయ్యా. దేవా, నా రహస్యములు బయలుపరిచిన దినం వచ్చిన మునుబే, ఆ దినములు వచ్చిన మునుబే దేవుడి సన్నిధిలో అన్ని చెప్పండి. ఈరోజు మన జీవితములు సిద్ధపరచడానికి మంచి అవసరం. పాపములు విడిచిపట్టడానికి మంచి సమయం ఇది. దేవుడి సన్నిధిలో కన్ను మూసుకుంటా ప్రార్థన చేసుకున్నారండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. మంచి మాట మనకు ఇచ్చిన స్తోత్రం. మనము కొన్ని దినములు అయింది దేవా, క్రీస్తు న్యాయపీఠం గురించి మనం నేర్చుకున్నాం దేవా. ఈ న్యాయపీఠం ఎదుట మనములు వచ్చినప్పుడు నష్టం కలగకుండా, సిగ్గుపడకుండా, అల్పులని పిలవకుండా మన జీవితం మార్చడానికి ఒకసారి కూడా సమర్పించు. గదిగాలములు జరిగిన అన్ని విషయములు క్షమించి మన్నింపు అడుగుతున్నాం. నాకు, నా పాటు, మన వాక్యం వినిన దేవుడి బిడ్డలందరికీ దేవుడు సిద్ధపరచమయ్యా. నీ రాకడ కొరకు సిద్ధపడడానికి సాధ్యం. కూడి వచ్చిన దేవుడి బిడ్డల, సంఘ బిడ్డలకి అందరికి దీవించిన స్తోత్రం. వాట్సాప్, ఫేస్బుక్లే వాక్యం వినిన ప్రతి బిడ్డలకు దేవుడు ఆశీర్వదించండి. నీ రెండా రాకడ కొరకు మనం సిద్ధపడడానికి సహాయం చేయ. అజిత్ గారి వలన మంచి వాక్యం ఇచ్చారు. నా స్తోత్రం. దేవుడు మమ్మల్ని అందరూ దీవించండి. దేవుడు మమ్మల్ని బలపరచండి. మనం తెలియలేని కొన్ని మాటలాడు పలుకుతున్నారయ్యా. మాట తక్కించడానికి దేవుడు సహాయం చేయాలి. ఈ పగటి సమయంలో ఒకసారి కూడా మమ్మల్ని సమర్పిస్తున్నాం. వచ్చిన దినములుండి శనివారం వరకు మమ్మల్ని మీరు కాచి కాపాడండి. సురక్షితంగా ఉంచిన స్తోత్రం. ప్రత్యేకంగా నారాయణ అమ్మ గురించి దేవునికి స్తోత్రం. నీ బిడ్డలకు స్వస్థపరచండి. నీ ముట్టి స్వస్థపరచిన స్తోత్రం. అలాగా కృష్ణ గారు బావునికి, అబ్బాయికి దేవుడు విడుదలిచ్చిన స్తోత్రం. దేవుడు ముట్టిన స్తోత్రం. జయమ్మకి కూడా దేవునికి వందనాలు. దేవుడు బిడ్డలకు కూడా దేవుడు సహాయం చెయ్యండి. అక్కడ ఇక్కడే చెదిరి నివసించిన మన సంఘ బిడ్డలకు అందరికి యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నారు. అందరికి దేవుడు మేలు చేసిన స్తోత్రం, విడుదలిచ్చిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనమందరే తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. అందరికి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి.